తయారు చేయబడ్డ నాణాలు సువర్ణాలు లేదా దినార్ అనేటటువంటి పేరుతో, దినార్లు అనే పేరుతో ఇవి ప్రాచుర్యంలోకి వచ్చాయి. వెండి నాణాలు రూపిక అనే పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చాయి వెండి నాణాలు. మరి రాగి నాణాలు మనకిక్కడ కౌరీలు లేదా మసికా అనేటటువంటి పేరుతో ఇవి ప్రాచుర్యంలోకి వచ్చాయి. బంగారం, వెండి, రాగి నాణాలు గుప్తుల కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చాయి. కాకపోతే ఎక్కువగా ఈ యొక్క రాగి వెండి కంటే బంగారంతో తయారు చేయబడ్డ నాణాలే ఎక్కువగా వినిమయ మారక ద్రవ్యంగా ఆనాటి సమాజంలో ప్రాచుర్యంలో ఉంది. అంటే ఇక్కడ ఒక బంగారు నాణెం అంటే ఒక దినార్ ఈక్వల్ టు ఎన్ని రూపికలతో సమానం అంటే 15.